ఓం నమో వెంకటేశాయ. దేవుడంటేనే రూపలావణ్య సౌశీల్య సద్గుణాల మూర్తి. ఎంత వర్ణించినా తరగని సౌందర్య స్వరూపం. అటువంటి రామచంద్రమూర్తి వర్ణనే ఈ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రంలోని 8వ శ్లోకం. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచ న కంచన జాతు భజే. చక్కటి రూపం అంటే చక్కని ముఖవర్చస్సు, అలాగే చల్లని మనసు, అదేవిధంగా భక్తితో కొలిస్తే సులభంగా అనుగ్రహించేవాడు, సుఖాలను ఇచ్చేవాడు. మాట వినే సోదరుడు. లక్ష్మణుడు ఏ విధంగా నడుచుకున్నాడో, భరతుడు ఏ విధంగా పాదుకుల పట్టాభిషేకం చేసి రాజ్యపాలన చేశాడో, అలాగే శత్రుఘ్నుడు కూడా ఎంతో భక్తిగా ఉండడం అనేది మాట వినే సోదరుడు. చక్కటి దేహం, ఆజానుబాహుడు రామచంద్ర ప్రభు. అదేవిధంగా అమోఘమైన శరం, రామబాణం అంటే ఒక్కటే బాణం. అపహాయ రఘుద్వహమన్యమహం, అలాంటి రామచంద్ర ప్రభువుని ఎప్పుడూ విడిచిపెట్టకుండా వేరొకరిని ఏ విధంగా సేవింపగలం? అదే శ్రీరాముడు శ్రీనివాసుడై మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఆయన తప్ప వేరే దైవాన్ని మనం ఆరాధించగలమా? స్వస్తి.